పోలీసు వాళ్ళు అక్కడ రాకుంటే ఇంకెన్ని ప్రాణాలు పోయేటివో, ఇంకెంత మంది గాయాల విషయం కూడా వాళ్ళు గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఇంతకు ముందు చూసుకుంటే కనుక చాలా వాటిల్లో కూడా ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కేసు ఎందుకు పర్టికులర్ గా ఇంత ఇదిగా చేయటం అంటే ఇది వాళ్ళు అంటే వీళ్ళు ఒకరిని టార్గెట్ చేసిన కాదమ్మా. ఎందుకంటే ఈయన అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని సినిమా ఇండస్ట్రీ కాక ఇండస్ట్రీలో నేను ఒక్కరిని అని చెప్పి ఒక క్రియేటివిటీ చేసుకుంటే ఆయన సో ఆ క్రియేట్ చేసుకొని ఆయనదైనా హైప్ తీసుకోవడానికి ఆ ప్రయత్నంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ రావడం. ఎందుకంటే అక్కడికి వస్తే 2-3 లక్షలు, ఎందుకంటే అది కూడలి, ఎందుకంటే రకరకాల వ్యక్తులు ఉంటారు, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉంటారు, ఒక కాలనీ, ఒక క్రౌడ్ ఏరియా. సో ఆ క్రౌడ్ ఏరియాకి వస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా వస్తారు. జనాలకు వస్తే మనకు హైప్ పెరుగుతున్న ఉద్దేశం ముందు రావచ్చు, ఎందుకంటే ఒక దురుద్దేశం ఉండొచ్చు, ఆయన కాన్స్పిరసీ ఉండొచ్చు. సో ఆ కాన్స్పిరసీలో భాగంగా సంధ్య థియేటర్కి వచ్చాడు. ఆ సంధ్య థియేటర్కు రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటన ఒకవేళ సంధ్య థియేటర్కు రాకుండా ఉండుంటే అక్కడ ఎలాంటి సంఘటన జరగకపోతుంది. ఎందుకంటే మిగతా 4 థియేటర్లో ఎక్కడ కూడా చిన్న గాయాల పాల్గొని చిన్న దుర్ఘటన కూడా జరగలేదు. ఇంకో విషయం ఏంటంటే మొన్న రీసెంట్లీ ఫస్ట్ టైం ఇక్కడ పోలీస్ తెలుసు పర్మిషన్ కూడా తీసుకుంటాను. అంటే ఇక్కడ ఆయనకున్న చిన్న బుద్ధి ఆలోచన ఏంటంటే అంటే ఆర్మీకి కానీ బౌన్సర్లకు కానీ సమాచారం ఇచ్చింది కానీ పోలీసు వాళ్ళకి వెళ్ళి. ఎందుకంటే ఆయన 2 hours ముందే ఆయన ట్విట్టర్లో పెట్టినట్టు సమాచారం ఉంది. సో 2 hours ముందే పోలీస్ పర్మిషన్ అడిగినట్టు సమాచారం ఉంది. సో ఆ 2 hours ముందైనా కానీ, ఎందుకంటే ఆయన రావడం వల్ల చాలా మంది గుమిగూడతారు, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, గాయాల పాయాల అవకాశం ఉందని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరించింది. ఆ హెచ్చరికను కూడా బేఖాతరు చేసి అల్లు అర్జున్ రావడం అనేది అంటే ఈ దురదృష్టకరం. ఎందుకంటే మిగతా థియేటర్లు పెద్ద థియేటర్లు ఉండగానే అక్కడ పోకుండా ఇక్కడ ఎక్కువ జనాలు ఎక్కువ ఉంటారు, సమీకరిస్తారు, జనాలు ఎక్కువ వస్తారు. దీనికి అంటే ఈ సంఘటన జరుగుతుందనే ఉద్దేశం కాదు, ఆయన ఒక ఆర్మీ డెవలప్ అవుతుందని చెప్పి ఆల్రెడీ ఆయన పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయాడు, ఇంకేం కావాలి? ఆల్రెడీ ఉంది ఆయనకి పాన్ ఇండియా లెవెల్లో. పాన్ ఇండియా ఉన్నా కానీ దేశానికి ప్రధానమంత్రి అయినా కానీ వాళ్ళ ఫాలోవర్స్ వెంట లేకుంటే ఆయనకు ఒక డిగ్రేట్ గా ఉంటుంది. సో దాని జనాలు నాకు ఎంబడున్నారని చెప్పి అంటే ఏ కోణంలో ఆలోచించారో తెలియదు కదా. సో ఆర్మీ అంతా నా ఎంబడి ఉన్నది, ప్రజలంతా నా ఎంబడి ఉన్నారు, నా ప్రేక్షకులకి మీ ప్రేక్షకులు కంటే నా ప్రేక్షకులు ఉన్నారు అనే ఉద్దేశం చూపించుకోవచ్చు కదా. సో ఆ కోణంలో ఈ థియేటర్ ను ఎన్నుకున్నాడు, ఇక్కడ వచ్చింది, సంఘటన జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు.